అందరోసారి చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో దేవుని వాతావరణం విడుదలవుతూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా అక్కడక్కడ తిరిగి గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్ళాం. మాస్టర్ గారి నేను వెళ్ళాం. అంతా మాట్లాడితే పగలు రాత్రి కొంచెం వాతావరణం కూడా వాయిస్ కొంత దెబ్బతింది. అయినప్పటికీ ఇప్పుడు మా హృదయంలో ఉన్న దాన్ని నీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాలంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 8:46లో నా యందు పాపం ఉందని నీలో ఎవరైనా స్థాపించగలడా? యేసయ్య పాపం లేని వాడిగా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తా ఉన్నారు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఆయన పాపం లేని వాడిగా ఉండెను అనేటువంటి వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు. అయితే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంలో మన మధ్యలోనికి పంపించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడని రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తా ఉంది. యేసయ్య ఈ లోకములో పరిశుద్ధుడుగా జన్మించినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య దేవుని కుమారుడు. ఆయనే చెప్పాడు నేను దేవుని కుమారుడము. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనములోను, మార్కు సువార్త లూకా సువార్త 34 మన చదివిన వాక్యాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు కూడా స్పష్టంగా చెప్పాడు 5వ అధ్యాయము 18వ వచనం యోహాను సువార్తలో, నేను దేవుని కుమారుణ్ణి. దేవునికి స్తోత్రాలు. ఆయన దేవుని కుమారుడు. పుల్లారా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి యేసయ్య దేవుని కుమారుడు, యేసయ్య లోకానికి రక్షకుడు, యేసయ్య పాప విమోచకుడు, యేసయ్య ఈ లోకంలో శాంతినిచ్చేటువంటి వాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 26-27 వచనములో యేసు అంటున్నాడు, ఇదిగో నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ లోకం ఇచ్చినట్లు కాదు. లోకం శాంతినివ్వలేదు. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాల క్రితం నేను కూడా శాంతి లేక సమాధానం లేక రోడ్ల మీద ఒక పిచ్చి వాళ్ళ తిరుగుతూ రోడ్ల మీదే పడుకుంటూ కుక్కలతో పందులతో భోజనం చేస్తూ నా మైండ్ పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది. నా అంతరంగంలో మరి దేవుని సన్నిధి లేదు. లేకపోతే మానవుడిగా జీవించేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో నేను కుక్కలతో పందులతో నివాసం చేస్తూ కొన్ని సంవత్సరాలు బాధపడ్డాను. దురాత్మ శక్తులు 16 సంవత్సరాల వరకు దురాత్మ శక్తులు నన్ను పీడించినాయి. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే పిల్లారా ఒక దిన ప్రత్యక్షత నేను చూశాను. అక్కడ చర్చిలు లేవు, మాస్టర్లు లేరు, అక్కడ దేవుని వాక్యం ప్రకటించే ఏ వ్యక్తి లేరు, విశ్వాసం అనే వాళ్ళు లేరు, ఎవరు కూడా లేరు. కానీ దేవుని ప్రత్యక్షత నేను చూశాను, స్వరం నేను విన్నాను. నా ఎదుటి కూర్చొని ఒక అర్ధగంట పైన దేవుడు నాతో మాట్లాడాడు. పరలోకాన్ని గురించి మాట్లాడాడు, నరకాన్ని గురించి, నీతి గురించి, పరిశుద్ధత గురించి, దేవుడు నా పాప జీవితాన్ని గురించి, ఈ లోకం అంతము గురించి, లోకానికి అవసరమైన దానిని గురించి అనేకమైన విషయాలు నేను విన్నాను. అంతవరకు యేసు ప్రభు అంటే మరి నాకు తెలియదు. యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నా జీవితంలో శాంతి లేని నన్ను, మానసికమైన ఒత్తిడిలో ఉన్న నన్ను, దురాత్మ శక్తుల చేత పీడించబడిన నన్ను అద్భుతమైన వ్యక్తిగా మార్చాడు. దేవునికి స్తోత్రాలు. పిల్లలు పరలోకాన్ని తెరిచాడు. పరలోకం చూశాను, ఒక గొప్ప మహిమతో నింపబడి ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది. మహిమ తేజస్సు, నేను దాన్ని చూసి ఆకర్షితమైపోయాను. ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు ఇది కావాలి, ఇలాంటి అక్కడ ఒక బ్రతుకులు, గొప్ప బ్రతుకులు దేవుడు చూపించాడు, అలాంటి బ్రతుకు నాకు కావాలి అని అడిగాను. ప్రభు అన్నాడు, నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీ మార్గాన్ని విడిచిపెట్టు, ఈ మార్గంలో నడు. ఆ దినము నుండి పిల్లలా నేటి వరకు నేను పరిచర్యలోనే సువార్త ప్రకటిస్తూ నశిస్తున్న ప్రజల దగ్గరికి, నాశనం అవుతున్న ప్రజల దగ్గరికి, లోకములో శాంతి సమాధానం లేని ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నా. అనాథలను ఆదరించుతూ, వృద్ధులను, విధవరాళ్లను, వాళ్ళకి కావలసిన సహాయంలో ఏం చేయాలి? బైబిల్లో యేసు ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము బైబిల్ గ్రంథం మనం చదివినట్లయితే 25వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుండి 40వ వచనం వరకు దేవుని వాక్యం సెలవిస్తుంది.
నేను దాహం ఉన్నాను, నేను తప్పిగా ఉన్నాను, నాకు దాహం తీర్చారు. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. నేను రోగిగా ఉన్నాను, చూడవచ్చారు. నేను సరసాలలో ఉన్నాను, నా ఎదుకు వచ్చారు. ఇలాగ ప్రభు చూస్తున్నారు. ప్రభువా, మేము ఎప్పుడు వచ్చాము మీ దగ్గర, కానీ నీతిమంతులు అంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ నా సహోదరులు, అల్పులైన ఈ నా సహోదరులు, ఈ లోకంలో ఉన్న మనుషులకు, స్త్రీలకు, పురుషులకు, అనాథులకు, అభాగ్యులకు, నిరాశ్రయులకు, హోమ్లెస్, హెల్ప్లెస్, హోప్లెస్ పీపుల్, వాళ్ళకి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మనం చేయాల్సింది అదే. దేవుడు పంచడానికి లోకంలోకి వచ్చాడు. యేసయ్య మనకు దేవుని ప్రేమను మాదిరి చూపించడానికి వచ్చాడు. అది మాత్రమే కాదు పిల్లరా, బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం చెబుతా ఉంది, యేసు ప్రభు ఈ లోకంలో మనుషులందరి కొరకు చనిపోయాడు. ఆయన చనిపోవటానికి లోకంలోనికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఆయన తనంతట తానే, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో తనంతట తానే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఇదిగో నేను మరణించడానికి వచ్చాను, నేను చనిపోవడానికి వచ్చాను అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు మనము చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 20 అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యేసు ప్రభు మనము మరణిస్తాను, నేను చనిపోతాను, నేను సిలువ వేయబడతానని చెప్పాడు. మత్తయి సువార్త 20 అధ్యాయము 19వ వచనం. అలాగనే మార్కు సువార్త 8:31, మార్కు 9:9, మార్కు 9:12, మార్కు 9:31. ఈ వచనాల్లో యేసు ప్రభు అంటున్న మాట, ఒక మాట మాత్రమే చదివి వినిపిస్తాను. చూడండి దయచేసి. మత్తయి సువార్త 20:19. ఆయన అపహసించబడుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింపుడు. 3వ దినమున ఆయన మరలా లేచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లరా, యేసయ్య నాడు ఇదిగో నేను చనిపోతాను. ఎందుకు యేసయ్య చనిపోతాడు? మనుషులందరి పాపము కొరకు యేసయ్య శరీరములో పాపము మోపబడింది. నీ శాపం, నా శాపం, మన రోగం, మన వ్యాధి యేసు ప్రభు మోసినట్లుగా, యేసు ప్రభు భరించినట్లుగా దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు పిల్లారా. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఈ లోకంలో శాంతి సమాధానం లేకున్నటువంటి ప్రజలు, రోగములతో ఉన్నటువంటి ప్రజలు, వ్యాధితో ఉన్నటువంటి ప్రజలు, ఈ మధ్య కాలంలో నాకు భయంకరమైనటువంటి వ్యాధి అంటే భయంకర వ్యాధి అంటే నేను నానా రకాలుగా ప్రయాణాలు చేస్తూ ఆహారం సరిగా తినక నేను అనారోగ్య పాలైపోయాను. ఏమిటిది? నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభువుని అడుగుతా ఉన్నాను. దేవుడు చెప్పిన వాక్యమును జ్ఞాపకం చేసుకుని ప్రభువుని అడుగుతా ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన రోగములను ఆయన భరించాడు. ఈ మధ్య కాలంలోనే 75 లక్షల రూపాయలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో దానంతటి నుండి విడుదలిచ్చాడు. మళ్ళా సంవత్సరం తిరగక ముందే ఒక 2 అంతస్తులు, భయంకరంగా పెద్ద అంతస్తులు, మరి చర్చి కొరకని, ఇంకా పిల్లల కొరకని, అనాథ పిల్లల కొరకని కట్టడానికి దేవుడు కృపను చూపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ సహాయమును, నీకు కావలసినటువంటి నీ జీవితానికి అవసరమైన ప్రతి దాన్ని ఇచ్చేవాడు. పిల్లారా, యేసు నామములో ప్రభువా, నా నామములో మీరు నన్ను ఏదడిగినా నేను ఇస్తాను అని సెలవిచ్చాను. యేసయ్య ఈ లోకంలో ప్రాముఖ్యముగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పిల్లారా, ఈ లోకంలో ప్రాణం పెట్టడానికంటే ఎక్కువైన స్నేహితులు ఎవరో లేరు. నీకోసం ఏదైనా ఇస్తారు. ఈ లోకంలో స్నేహితులు డబ్బు ఇవ్వమంటే డబ్బు ఇస్తారు, కారు ఇవ్వమంటే కారు ఇస్తారు, లేకపోతే నీ బంగ్లా ఇరంటే బాగా ప్రేమించే స్నేహితుడు బంగ్లా ఇస్తాడు. అరే నీ ప్రాణం ఇరా, నీ గుండె ఇరా నాకంటే గుండిస్తాడా? గుండిస్తాడని చెప్పండి. అమ్మో, గుండె మాత్రమో ఈయనంటాడు. సోపులారా, యేసయ్య ఆయన గుండె మనకిచ్చేసాడు, ఆయన ప్రాణం మనకిచ్చేసాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పాడు. దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తా ఉంది.
యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ఈ వచనాల్లో మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను దేవుడును, నీవు దేవుడువా? రాజులు అంటున్నారు, లేకపోతే పిలాతు అనేటువంటి ఆ యొక్క గవర్నర్ అంటున్నాడు, ప్రధాన యాజకులు అంటున్నారు, శాస్త్రులు అంటున్నారు, పరిసరాలు అంటున్నారు, మతస్థులు అంటున్నారు. యేసు ప్రభు చుట్టూ మూగారు, నువ్వు నిజముగా క్రీస్తువా? క్రీస్తువా అంటే క్రీస్తు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అన్ని చదివించడానికి టైం లేదు కాబట్టి నేను జస్ట్ వాక్యాలు మీకు ఇస్తా ఉన్నాను. ఎవరైనా తర్వాత రాసుకొని చదువుకండి. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం సెలవిస్తా ఉంది. అక్కడ అభిషిక్తుడైన అధిపతి అంటే దాని అర్థము మనం గమనించినట్లయితే అభిషిక్తుడైనటువంటి అధిపతి అంటే మెస్సయ్య. యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాల్లో సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మెస్సయ్య. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, సమరయ స్త్రీ యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు, లేక వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణలు ఏంటంటే మెస్సయ్య వస్తాడు, మాకన్నీ తెలియజేస్తాడు అని ఆయన చదువుతున్నప్పుడు యేసు అంటున్నాడు, ఆ మెస్సయ్యను నేనే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు అనే మాట మనకు కనబడతా ఉంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడైనటువంటి అధిపతి అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మెస్సయ్య వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు పిల్లారా. ఇంకా చాలా మంది మెస్సయ్య వస్తాడు అంటే రక్షకుడు, విమోచకుడు వస్తాడు, మా కాపురం వస్తాడు, మా పోషకుడు వస్తాడు, మమ్మల్ని పాపలను విమోచించేవాడు వస్తాడు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది 2014 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పిల్లరా, యేసయ్య మెస్సయ్యగా వచ్చాడు, యేసయ్య అధిపతిగా వచ్చాడు, యేసయ్య దేవుని కుమారుడుగా వచ్చాడు, యేసయ్య పాపుల రక్షకుడిగా వచ్చాడు, యేసయ్య విమోచకుడిగా వచ్చాడు. మన కొరకు, మన పాపములు, మన శాపములు మనం ఉన్నప్పుడు యేసయ్య మన స్థానాన్ని తీసుకొని సిలువకి ఎక్కినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాము. ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. బైబిల్ చెబుతా ఉంది ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు పిల్లారా. యేసు క్రీస్తు ప్రభు చాలా మంది మరి లోకములో దేవుని యందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యోహాను పత్రికలో మనం చదివినట్లయితే 2వ అధ్యాయం యోహాను పత్రిక దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి మీరు చదువుకున్నట్లయితే తర్వాత దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే కంటిన్యూ చదివితే, ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తాడో అతడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదు. కాబట్టి యేసు అందరిని ప్రేమించమని చెబుతున్నాడు. ప్రేమించే వారే, ప్రేమ కలిగిన వారే నిత్య జీవం అంటే పరలోకానికి వారసులు. ఒకవేళ నీలో ద్వేషం ఉంటే నీ సహోదరి పట్ల, నీ సహోదరి పట్ల, నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల, నీ యొక్క అక్క చెల్లి కావచ్చు, బావ కావచ్చు, బామర్ది కావచ్చు, లేకపోతే నీ తమ్ముడు కావచ్చు, నీ ఫ్రెండ్, నీ స్నేహితుడు, నీ సన్నిహితులు ఎవరి పట్ల అయినా ఏదైనా ద్వేషాన్ని నువ్వు పెట్టుకొని ఉంటే నీలో జీవం ఉండదు. యేసు ప్రభు అంటున్నాడు, నా మాటలు జీవమును, నా మాటలు ఆత్మయున్నవి. దేవుని యొక్క మాట ఒక జీవపు శక్తిగా ఈ దినం నీలో ప్రవహిస్తా ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే సహోదరుని ప్రేమించాలి. ఒకవేళ సహోదరుని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు. నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. యేసు ప్రభు అన్నాడు, పిల్లరా, ఇదిగో నేను తండ్రి ఒకటై ఉన్నాం. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు దేవుల్లో ఉన్నారు. యేసయ్య ప్రేమమయుడు. యేసయ్య నన్ను ప్రేమించి ప్రాణాన్ని కార్చాడు, రక్తాన్ని కార్చాడు, సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దాంట్లో ప్రేమ ఉంది పిల్లారా. ఈ రాత్రి కాలంలో ఆ ప్రేమమయుడిని నీ హృదయంలోనికి చేర్చుకుంటే ప్రభు నీ జీవితాన్ని శాంతిని ఇస్తానంటున్నాడు.
నా జీవితంలో ఒకప్పుడు శాంతి లేక నేను రోడ్ల మీద పిచ్చివాడిగా రోడ్ల మీద పనుకునే, రైల్వే స్టేషన్లో పనుకునే, బస్ స్టాండ్లో పనుకున్నాడు, ఎక్కడంటే అక్కడ తినేవాడిని, ఏదంటే అది చేసేవాడిని. భయంకర శాప శక్తులు, భయంకర వ్యసనాలకి లోనే నన్ను విడిపించిన యేసు ఈ రాత్రి నిన్ను విడిపించడానికి సిద్ధముకున్నాడు. ఇప్పుడు దేశాల్లోనికి వెళ్ళి సువార్త ప్రాటి డబ్బు కోసం నేను వెళ్ళట్లేదు. సువార్త ప్రాటి అమెరికా వెళ్ళి కూడా అమెరికాలో కొన్ని స్థలాల్లో అనాథులకి, హోమ్లెస్, హెల్ప్లెస్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా ఒకవేళ ఇంగ్లాండ్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా హెల్ప్ చేస్తాను. ఏ దేశంలోకి వెళ్ళినా దేవుడు సమకూర్చువాడు, దేవుడు అనుగ్రహించువాడు. అనేకమైన దేశాలలోనికి వెళ్ళటానికి ఈ డస్ట్ని, ఈ మట్టిని ఎన్నుకున్నాడు పిల్లరా. ఎందుకంటే ప్రేమించటానికి. ఈ రాత్రి నిన్నెన్నుకుంది ఎందుకంటే, నువ్వెందుకు వచ్చావంటే ఇక్కడికి, నిన్నెందుకు దేవుడు నడిపించాడంటే నీవు సమాజాన్ని ప్రేమించాలని, సంఘాన్ని ప్రేమించాలని, సహోదరులు ప్రేమించాలని, వారి కొరకు నీ జీవితాన్ని, నీ హృదయంలో, నీ అంతరంగంలో నీవు ప్రేమను నింపుకొని వారికి ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఉన్నవారు, ధనం ఉన్నవారు, దేవుడు ఆశీర్వదించిన వారు లేని వారికి ఇవ్వాలి. ఇవ్వటం ద్వారా ఆశీర్వాదం వస్తూ ఉంది. ఈ రాత్రి కాలం నీకు కలిగింది ఇవ్వండి. ఇంతకుముందు సహోదరులు చెప్పారు, క్రిస్మస్ అంటే ఇవ్వటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుని దేవుడి లోకానికి ఇవ్వటం. నీ కోసం, నా కోసం యేసుని దేవుడిచ్చాడు. నీవు నేను ఆశీర్వదించబడి, యేసయ్య ద్వారా దీవించబడి లోకానికి ఏదైనా సహాయం చేయాలి. నీవేదైనా సహాయం చేయాలి. మీరు ఏదైనా సహాయం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాలంలో అలాగే కళ్ళు మూసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అలాగే కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ రాత్రి అవును యేసు ప్రభు నేను అంగీకరిస్తున్నాను, ఆయన నా పాపమును మోస్తున్నాడు, నా యొక్క శాపాన్ని, నా యొక్క రోగాన్ని, నా వ్యాధిని ఆయన సిలువలో మోసుకొని తన శరీరంలోనికి తీసుకొని నా కోసం చనిపోయినాడని నేను నమ్ముతున్నాను అన్నటువంటి వారు ఈ రాత్రి ఉన్నట్లయితే, యేసయ్యను నా హృదయంలోనికి నేను అంగీకరిస్తాను అన్నటువంటి వారు ఉన్నట్లయితే మెల్లగా మీ హృదయంలో పలకండి, ప్రభువా నా హృదయంలోనికి రండి. రాత్రి నన్ను నీకు అర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని కల్పిస్తున్నాను, నా అంతరంగాన్ని కల్పిస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంలో నా హృదయంలో ఉద్భవించండి ప్రభువా. యేసయ్యా రక్షకుడిగా రండి, విమోచకుడిగా రండి, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, గొప్ప వ్యక్తిగా, అద్భుతాలు చేయవాడుగా, ఆశీర్వదించే దేవుడుగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రభువా కూడొచ్చిన ప్రతి బిడ్డను వారి జీవితాలను దీవించండి. తమ హృదయాల్లోనికి నేను చేర్చుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ కృపతో, నీ శక్తితో దీవించండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొంది. ఈ సమయం కొరకు, దినం కొరకైనా, ఈ కూడిక కొరకు, ఇక్కడ కూడిన చిన్నలు, పెద్దలు, యవ్వనులు, స్త్రీలు దీవించబడి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వారి గృహాల్లో, వారి వీధుల్లో, వారి అంతరంగ భాగాలలో ఈ సన్నిధిని ప్రవర్తిస్తున్నారు. రోగులు, వ్యాధిగ్రస్తులు స్వస్థత పరచబడుతున్నారు. ప్రతి ప్రభువా తండ్రి నాయన ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి బిడ్డలు ఆర్థిక పరమైన దీవెలు పొందుదురు కాక. ప్రభు అనారోగ్యంతో ఉన్నవారు ఇప్పుడే స్వస్థత, విడుదల పొందుదురు కాక. నీ ఆశీర్వాదాన్ని దీవెలు ప్రకటిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు.